అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ లాగ్స్. ఈరోజు పండుమిర్చి పచ్చడి చేస్తున్నాము. పండుమిర్చి తీసుకొని అవి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరినవన్నీ శుభ్రంగాను తుడిచేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి. ఇది సిజర్తో కానీ చాకుతో కానీ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. అండి పండుమిర్చి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీను ఇవ్వండి. ఉప్పు ఎండలో పెట్టుకోవాలి. చింతపండు ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. చింతపండు, వెల్లుల్లి, మెంతులు, కేజీ పండుమిర్చికి చింతపండు 100 గ్రాములండి, ఉప్పు 125 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు ఒకటి పెద్దది, మెంతిపిండి 1 స్పూను, ఆవపిండి 2 స్పూన్లండి, చింతపండు 100 గ్రాములు. మెంతిపిండి, ఆవపిండి కొంచెం వేపేసుకొని పొడి కొట్టుకోవాలి. వెల్లుల్లిపాయలని ఇలాగా పొట్టు లేకుండా ఇలాగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి పచ్చగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి పచ్చగా ఉండాలి. ఇలాగా ఇలా చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో చింతపండు, ఉప్పు కలిపేసి ఇలా కలిపేసేసి ఉప్పు చింతపండు ఊరనివ్వాలి. 3వ రోజు కానీ లేకపోతే రేపు కానీ మళ్ళీ మిక్సీ పెట్టేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు, మిరపకాయలు, ఉప్పు మొత్తం ఇలాగ మిక్సీ పెట్టేసిన దాంట్లో ఇక కలిపేసి ఇట్లాగ ఊరనివ్వాలి.
ఇదిగోండి ఊరిన దాన్ని మూడో రోజు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని ఒక కళాయిలో నూనె పోసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత తాలింపు పచ్చళ్ళలో కలపాలండి. పండుమిర్చి పచ్చడి రెడీ అండి. చింతపండు ఎక్కువ వేసుకుంటే కలర్ ఇంకా కొంచెం మారుతుందండి, తక్కువ వేసుకుంటేనే బాగా రెడ్గా కనిపిస్తుంది. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.